పాపాల పెద్దిరెడ్డి ఒక్కొక్క పాపం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాపం అయితే బయటపడుతుంది. ఎందుకని పాపాల పెద్దిరెడ్డి అన్నామంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి పాపాలు ఎక్కువగా బయటపడ్డాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దానం దగ్గర మొదలు పెడితే, అటవీ భూములు ఆక్రమించుకోవడం దగ్గర మొదలు పెడితే, లిక్కర్ స్కామ్ దగ్గర మొదలు పెడితే, ఇప్పుడు ప్రభుత్వ చెరువుని కూడా కబ్జా చేసి తన భార్య పేరు మీద మార్చుకునే వరకు ఒకటి కాదు రెండు కాదు అనేక స్కాములు పెద్దిరెడ్డి పేరు మీద అయితే వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా పెద్దిరెడ్డి స్కామ్ చేస్తే అలా ఇలా ఉంటుందని చెప్పి అక్కడ ఇక్కడ అంటమే కానీ చాలా మందికి తెలిసి ఉండదు. కానీ ఇప్పుడు మనం చెప్పే స్టోరీ అంటే పెద్దిరెడ్డి స్కాములు చేయడంలో పిహెచ్డి చేశారు అని మీరు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకున్నాం. సూట్ కేస్ కంపెనీలు సృష్టించి ఎలా వేల కోట్లు దోయాలి, ఊరు పేరు లేని సూట్ కేస్ కంపెనీలు ఎలా సృష్టించాలి అనే దానికి జగన్మోహన్ రెడ్డి పితామహుడు, అందులో డౌటేలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మించిన పితామహుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాకపోతే ఏంటంటే ఇందులో సూట్ కేస్ కంపెనీలు ఉండవు. కానీ స్కామ్ చేస్తే తన చేతికి మట్టి అంటకుండా, పెద్దిరెడ్డి పేరు ఎక్కడ రాకుండా స్కామ్ చేయడం పెద్దిరెడ్డికి అలవాటు. సాధారణంగా స్కామ్ చేస్తే ఏదో ఆ మూల ఈ మూల అందరి పేర్లు బయటపడతాయి. కానీ పెద్దిరెడ్డి స్కామ్ చేస్తే పెద్దిరెడ్డి పేరు దొరకదు. మరి ఇప్పుడు ఎలా దొరికిందని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రేటు విచారణ చేస్తే వాళ్ళకే దిమ్మ తిరిగే నిజాలు బయటకు వచ్చాయి. విజిలెన్స్ దీన్ని లాగుతుంటే తీగలాగితే డొంక కదిలినట్టు ఈ అవినీతి పట్టుకుని లాగుతుంటే ఇది ఎక్కడెక్కడో కదులుతుంది. ఆ స్థాయిలో 70 కోట్ల విలువైన ఒక ప్రభుత్వ భూమిని లేదా పోరంబోకు భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భార్య స్వర్ణలత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన కథే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. తిరుపతి జిల్లాలో అది నేషనల్ హైవేకి దగ్గర దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూపిస్తాను. తిరుపతి జిల్లా రేణుగుంట మండలం తూకివాకం వద్ద దాదాపుగా 70 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక 7.5 ఎకరాల సుమారు భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేశాడు. కబ్జా చేయటం అంటే వేరొక వ్యక్తి మీద దగ్గర ఉన్నటువంటి భూమిని కబ్జా చేస్తే ఆ వ్యక్తి నా భూమి పోయిందని కనీసం అధికారుల దగ్గరకో లేదా నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దగ్గరకో వెళ్ళేవాడే. కానీ అటుపక్క భూమి ప్రభుత్వ భూమి, రికార్డుల్లో పోరంబోకు భూమిగా ఉంది. 2012 రికార్డుల ప్రకారం పోరంబోకు భూమిగానే ఉంది. 2018 రికార్డుల ప్రకారం పోరంబోకు భూమిగానే ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చెరువు మీద పెద్దిరెడ్డి కొనబడింది. దాదాపుగా 7.5 ఎకరాలలో ఉన్నటువంటి ఈ చెరువు ప్రభుత్వ రికార్డుల్లో పోరంబోకుగా రిజిస్టర్ అయి ఉంది. అంటే దీని మీద ఎవరికి హక్కులు ఉండవు, ప్రభుత్వానికే హక్కులు ఉంటాయి. మరి ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి స్వాధీనం చేసుకుంటే ఈజీగా దొరికిపోతాడు. కాబట్టి ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేశాడు. ఇక్కడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన బుర్రకు పదును పెట్టి ఏం చేశాడంటే ముందు ఈ భూమిని ఒక ప్రైవేటు వ్యక్తి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించాడు. అంటే పోరంబోకు భూమికి పట్టా సృష్టించి ఆన్లైన్లో డీకే సుబ్రహ్మణ్యం ఏదో ఉంది పేరు. సో ఆ పేరు మీద ఏం చేశారు, పట్టాను సృష్టించి ఆ వ్యక్తి పేరు మీద అందులో చేర్చారు. అంటే ఫస్ట్ డైరెక్ట్గా పెద్దిరెడ్డి ఇందులో తలపెట్ల, పెద్దిరెడ్డి పేరో పెద్దిరెడ్డి ఫ్యామిలీ పేరో పెట్టుకోవాలా, ఒక థర్డ్ పర్సన్ వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అప్పుడు ఏమైంది, ఈ పోరంబోకుగా ఉన్నటువంటి చెరువు ఒక వ్యక్తికి చెందిన భూమిగా మారింది. రికార్డుల్లో కూడా ఆన్లైన్లో చూసిన ఆ వ్యక్తి పేరే చూపిస్తుంది. దీనికి నాడు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా ఆదేశాలు జారీ చేశాడు మన్మోహన్ సింగ్. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా చిక్కుల్లో పడతారు ఖచ్చితంగా. మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పోరంబోకు భూమిని ఒక వ్యక్తికి చెందిన ప్రైవేటు భూమిగా రిజిస్టర్ చేశారు. మీరు అనుకోవచ్చు ఆ వ్యక్తి పేరు మీద రిజిస్టర్ చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వచ్చిన లాభం ఏంటని మీరు అనుకోవచ్చు. ఇక్కడికి అసలు పాయింట్కి వస్తే ఏమైంది, రిజిస్టర్ అయిన 2 నెలల్లోనే ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బారికి అమ్మేశాడు. అర్థమైందా మీకు? పెద్దిరెడ్డి డైరెక్ట్గా తలబెట్టకుండా ముందు ఒకళ్ళ పేరు సృష్టించి వాళ్ళ పేరు మీదకు మొత్తం మారిపోయిన తర్వాత, రికార్డు అంతా వాళ్ళ పేరు మీదకి వచ్చిన తర్వాత, ఆన్లైన్లో వాళ్ళ పేరు వచ్చిన తర్వాత దాన్ని తన భార్య స్వర్ణలత పేరు మీదకు 2022లో మార్చుకున్నాడు. అంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనుక్కున్నట్టుగా మార్చారు. అర్థమైందా మీకు? మరి ఎంత కొన్నారు ఏంటో అనే వివరాలు అందులో లేవు. ఒకవేళ ఉన్నా ఆ డబ్బులేమి అతనికి ఇచ్చేవి కాదు. అసలు ఎవరు ఈ థర్డ్ పర్సన్ వ్యక్తి, ఎవరు, ప్రభుత్వ భూమి ఎలా మారింది అనేది విజిలెన్స్ విచారణలో ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది. మరి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలా. పోరంబోకుగా ఉన్న 7.5 ఎకరాల భూమి దాదాపు ఎకరం 10 కోట్ల పైనే ఉంది. అది నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది. అలాగే అక్కడ జిల్లా కలెక్టరేట్ కూడా బాగా దగ్గరగా ఉన్నటువంటి భూమి అది.
మరి ఆ చెరువుగా ఉన్నటువంటి భూమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీదకి ఎలాగెళ్ళిందో పెద్దిరెడ్డే చెప్పాలి. పెద్దిరెడ్డి చెప్తేనే తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే వీళ్ళు పేరు ఆన్లైన్లో ఎక్కించగలిగారు, పెద్దిరెడ్డికి అమ్మగలిగారు, కానీ బాగానే ఉంది. కానీ దాని లింక్ డాక్యుమెంట్లో మాత్రం అది పోరంబోకుగానే ఉంది, చెరువుగానే ఉంది. లింక్ డాక్యుమెంట్ అనేది ఉండాలి కదా. ఒక ఆస్తికి ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్ ఉంటుంది. ఒకవేళ నాకు ఆస్తి ఉందనుకోండి, అది మా తండ్రి నుంచి వచ్చిందా, తాతల నుంచి వచ్చిందా, లేదా వేరొకరి నుంచి నేను కొనుక్కున్నానా, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా లింక్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చెరువుకు వచ్చేటప్పటికి లింక్ డాక్యుమెంట్ ఏముంటుంది, చెరువు అనే ఉంటుంది. లింక్ డాక్యుమెంట్లో చెరువు అనే ఉంటుంది. సో అలా దొరికిపోయాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దీంతో ఆ విజిలెన్స్ విచారణ చేసి ఇది ఖచ్చితంగా స్కామే, ప్రభుత్వానికి చెందిన 70 కోట్ల రూపాయల విలువైన భూమిని ఉద్దేశపూర్వకంగా కబ్జా చేసి కాజేశారు, సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ విజిలెన్స్ అయితే సిఫారసు చేసింది. దానికి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది పెద్దిరెడ్డి ఫార్ములా. చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వ భూముల్ని కొట్టేసే సరికొత్త పద్ధతి. 70 కోట్లకు పైగా విలువైన తూకీవాకం పెద్ద చెరువు భూమిపై కన్ను, ప్రైవేటు పట్టా భూమిగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు, ఓ వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్, అనంతరం తన భార్య పేరు మీదకు ఆ మార్పు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగులోకి వచ్చిన దందా. విజిలెన్స్ అధికారులే ఈ దందాన్ని చూసి షాక్ తిన్నారంట. ఈ టైపు కుట్రల ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయరా బాబు? కబ్జా అంటే ఏముంది, చెరువును కొద్దిగా పూడ్చుకుంటూ వెళ్ళిపోవడం మనం చాలా సందర్భాల్లో చూసాం. కానీ ఒక ప్రైవేటు వ్యక్తి పేరు మీదకి మార్చి, అక్కడి నుంచి పెద్దిరెడ్డి భార్య పేరు మీదకి మార్చి ఆ 70 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కబ్జా చేశాడు. ఎందుకు? ఆ రోజు అధికారం ఉంది కాబట్టి, రెవెన్యూ యంత్రాంగం తన చెప్పు చేతుల్లో ఉంది కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఘనకార్యం అది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇదిగో తూకీవాకం చెరువును హస్తగతం చేసుకుని అడ్డగోలుగా నిర్మించిన ప్రహారీ గోడ. సో ఈ ప్రహారీ గోడ ఏదైతే ఉందో అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్మించిన ప్రహారీ గోడ. కబ్జా చేసిన తర్వాత ఈ ల్యాండ్ తమది అని చెప్పడానికి అంటే తర్వాత వేరొకరి దాంట్లోకి రాకుండానే మనం కట్టుకుంటాం కదా ప్రహారీ. అలా ప్రహారీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే కట్టడం జరిగింది. విచిత్రం ఏంటంటే పక్కన ఇంకా చెరువు అలాగా కనపడుతూనే ఉంది. ఇక్కడ చూడండి, చేతికి మట్టి అంటకుండా ఎక్కడా తెరపై కనిపించకుండా భూ కబ్జాలు చేయటం ఎలా, అత్యంత విలువైన ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని సొంతం చేసుకోవటం ఎలా అనే దానిపై వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిహెచ్డి చేసినట్లుగా తెలుస్తుంది. భూ కబ్జాల కోసం ఆయన ఒక సరికొత్త ఫార్ములాను పెట్టారు. దానికి పెద్దిరెడ్డి వారి భూ కబ్జాల భాగోతం అంటూ ఒక ప్రత్యేక పేటెంట్ కూడా ఇవ్వాలేమో. అంటే పెద్దిరెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ కబ్జా విధానానికి పెద్దిరెడ్డికి ఒక పేటెంట్ హక్కు ఉంటే అది పెద్దిరెడ్డికే ఇవ్వాలా అని ఒక చెలక్తుగా రాయటం అయితే జరిగింది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకీవాకం వద్ద పెద్ద చెరువుకు సంబంధించిన 7.28 ఎకరాల భూమిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయన అందుకు వేసిన స్కెచ్ చూస్తే ఎవరైనా అలాగే అనిపిస్తుంది. 70 కోట్లకు పైగా విలువైన ఈ భూమిని చేజిక్కించుకున్న వైనాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే ఆధారాలతో సహా అయితే బయటపెట్టింది. దీంతో పెద్దిరెడ్డి, అందుకనే నేను మొదట్లో మాట చెప్పా, పాపాల పెద్దిరెడ్డి అని బిరుదు ఎందుకు ఇచ్చామంటే ఈయన చేసే పాపాలన్నీ ఇన్ని కాదు. పైకి మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏమీ తెలియనిలాగా మొహం పెట్టి ఏదో శుద్ధపూసల మాటలు 4 మాటలు మాట్లాడతాడు. కానీ వాస్తవానికి పెద్దిరెడ్డి అరాచకాలు నేను అందులో చెప్పా. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మొదలు పెడితే స్టిల్ ఈరోజు ఈ కబ్జా వరకు 1 కాదు 2 కాదు అనేక మధ్యలో మరి ప్రభుత్వ భూములు అటవీ భూముల్లో స్వాధీనం చేసుకున్నారని మన దాని మీద విచారణ వేశారు. అది ఆల్రెడీ సాగుతుంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇలా పుత్రరత్నం పాత్ర ఉందని చెప్పి అదొక ఆరోపణలు వచ్చాయి. ఆ విచారణ సాగుతుంది. సో 1 కాదు 2 కాదు, పెద్దిరెడ్డి నిండా కూడా అవినీతికి సంబంధించిన కేసులు వేలాడుతున్నాయి. అన్నీ కూడా విచారణ దశలో ఉన్నాయి. ఎప్పుడైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ భాగోతాన్ని, ఈ కబ్జా భాగోతాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేసిందో వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసింది. సో ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అవసరమైతే మరి దీని మీద ప్రత్యేక సిట్టిని ఏర్పాటు చేస్తుందా, లేదా పెద్దిరెడ్డిని కబ్జా చేసినందుకు పెద్దిరెడ్డి ఫ్యామిలీని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తారా, నోటీసులు ఇస్తారా, ఏం చేస్తారా అనేది చూడాలి. కానీ మొత్తంగా ఒక్కొక్కటిగా పెద్దిరెడ్డి పాపాల భాగోతం అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయట పడుతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.